హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం రిడక్షన్ రియాక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ రిడక్షన్? సో ఇన్ బిగినింగ్ డేస్లో మన సైంటిస్టులు ఏమనుకున్నారంటే రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అని అనుకున్నారు. కానీ తర్వాత ఈ రిడక్షన్ రియాక్షన్స్ మీద కొన్ని డెవలప్మెంట్స్ జరిగి ఆ తర్వాత సైంటిస్ట్కి ఏమర్థమైందంటే నాట్ ఓన్లీ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, removal of electronegative elements from a substance and addition of hydrogen or any electropositive elements to a substance is called reduction అని అన్నారనమాట. సో నేను ఆక్సిడేషన్ గురించి ఒక వీడియో చేశాను. దాంట్లో సబ్సిక్వెంట్గా ఎలా డెవలప్మెంట్స్ అని ఒక్కో రియాక్షన్ తర్వాత ఎలా జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నేను ఆ వీడియోని ఇందులో ఐ కార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో లెట్స్ స్టార్ట్ రిడక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ సబ్స్టెన్స్ or addition of hydrogen or electropositive element to a substance is called reduction. సో అర్థమైంది కదా, ఏంటిది? ఒక సబ్స్టెన్స్ నుంచి ఆక్సిజన్ని లేదా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్, ఇవన్నీ ఏంటి? ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. అంటే వేటికైతే ఎలక్ట్రాన్స్ని గ్రహించే అంటే గెయిన్ చేసే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసే శక్తి ఉంటుందో, అంటే వేరే ఎలిమెంట్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి అనుకునే ఎలిమెంట్స్ని ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఏ సబ్స్టెన్స్ నుంచి అయితే ఆక్సిజన్ లేదా ఇలాంటి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తామో అటువంటి రియాక్షన్స్ని రిడక్షన్ అని అంటాం. లేదా ఇంకోలా చెప్పాలంటే ఏ సబ్స్టెన్స్కి అయితే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది యాడ్ అవుతుందో, లేదా ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి? వాటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని అవి వేరే వాటికి దానం చేసే శక్తి అంటే అవి ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటాయి, వేరే వాటికి ఇచ్చేయడానికి రెడీగా ఉంటాయి. అలాంటి వాటిని ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి మన ఫస్ట్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ పాజిటివిటీని ఎక్కువగా కలిగి ఉంటాయి అన్నమాట. సో అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ టు ఏ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఓకే, డెఫినేషన్ అనేది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, మెర్క్యూరిక్ ఆక్సైడ్ని మనం హీట్ చేసినప్పుడు, మెర్క్యూరిక్ ఆక్సైడ్ని తీసుకున్నాం, దాన్ని హీట్ చేసాం. ఇది సాలిడ్ స్టేట్లో ఉంది. దాన్ని హీట్ చేసినప్పుడు దాని నుండి ఆక్సిజన్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఏం మిగిలింది? మెర్క్యూరీ మాత్రమే మిగిలింది. సో మెర్క్యూరిక్ ఆక్సైడ్ నుంచి మనం ఆక్సిజన్ అంటే ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్ లేదా ఆక్సిజన్ని ఏం చేసేసాము? రిమూవ్ చేసేసాం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ని రిమూవ్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు ఈ రియాక్షన్ని ఏమంటాం? ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఏ సబ్స్టెన్స్ నుంచి? మెర్క్యూరిక్ ఆక్సైడ్ అనే సబ్స్టెన్స్ నుంచి ఆక్సిజన్ అనేది బయటికి వెళ్ళిపోయింది. సో ఈ రియాక్షన్స్ ఇలా ఆక్సిజన్ని రిమూవ్ చేయడం లేదా ఏదైనా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ని రిమూవ్ చేసినప్పుడు అటువంటి రియాక్షన్స్ని ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్స్ అని అంటాం. సో ఇది ఒక రిడక్షన్. సో ఇక్కడ అర్థమవుతుంది కదా, మెర్క్యూరిక్ ఆక్సైడ్ అనేది సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు, మెర్క్యూరిక్ ఆక్సైడ్ సాలిడ్ స్టేట్లో ఉంది, దానికి మనం హీట్ని అందజేసాం అంటే వేడి చేసామన్నమాట. వేడి చేసినప్పుడు ఏమైంది? మెర్క్యూరిక్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ అనేది ఎవాపరేట్ అయిపోయింది, గ్యాస్గా మారిపోయి ఎవాపరేట్ అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం మిగిలింది? మనకు మెర్క్యూరీ మాత్రమే మిగిలింది. అంటే ఏం చేసాం? ఆక్సిజన్ని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది ఇక్కడ. సో మెర్క్యూరిక్ ఆక్సైడ్ అనే ఒక సబ్స్టెన్స్ నుంచి ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇలా ఆక్సిజన్ రిమూవల్ జరిగే రియాక్షన్స్ అన్నిటిని ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్స్ అంటాం. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ రియాక్షన్ చూడండి, ఇందులో ఫెర్రిక్ క్లోరైడ్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు
ఫెర్రిక్ క్లోరైడ్లో ఉన్న క్లోరిన్ అంటే ఏంటిది? ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. సో ఈ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అయిన క్లోరిన్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి హెచ్సిఎల్గా ఫామ్ అయింది. అంటే ఫెర్రిక్ క్లోరైడ్ నుండి ఒక క్లోరిన్ అనేది హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. సో మనం ఏం చెప్పుకున్నాం? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయినా కానివ్వచ్చు, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అయినా కావచ్చు. అటువంటి రియాక్షన్స్ని రిడక్షన్ రియాక్షన్స్ అంటాం అనుకున్నాం కదా. సో ఇక్కడ అదే జరిగింది కదా. క్లోరిన్ ఈజ్ ఏ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ అయింది. అంటే ఫెర్రిక్ క్లోరైడ్ అనేది ఎలా ఫామ్ అయింది? ఫెర్రస్ క్లోరైడ్గా మారిపోయింది. సో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఫెర్రిక్ క్లోరైడ్ టు హైడ్రోజన్. సో ఇక్కడ ఏం జరిగింది? ఫెర్రిక్ క్లోరైడ్ నుండి ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అయిన క్లోరిన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ రియాక్షన్ని మనం ఏమంటున్నాము? రిడక్షన్ రియాక్షన్ అంటున్నాము. సో అర్థమవుతుంది కదా. సో ఒక ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ని తీసేయడం వల్ల ఫెర్రిక్ క్లోరైడ్ అనేది ఫెర్రస్ క్లోరైడ్గా ఫామ్ అయిందనమాట. సో ఈ రియాక్షన్లో చూడండి, మెర్క్యూరిక్ క్లోరైడ్ నుంచి క్లోరిన్, అంటే ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 4 క్లోరిన్స్ ఉన్నాయి. 4 క్లోరిన్లో నుండి 2 క్లోరిన్స్ అనేవి దేనికి? స్టానిక్ క్లోరైడ్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంటే మెర్క్యూరిక్ క్లోరైడ్ నుంచి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ జరిగింది. సో మెర్క్యూరిక్ క్లోరైడ్ నుంచి ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ రిమూవల్ జరిగి మెర్క్యూరస్ క్లోరైడ్గా ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? మెర్క్యూరస్ క్లోరైడ్గా ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ క్లోరిన్ జరిగింది. సో ఇలాంటి రియాక్షన్స్ని ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్ అని అంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎట్ ద సేమ్ టైం ఆక్సిడేషన్ ఆఫ్ స్టానస్ క్లోరైడ్ టు స్టానిక్ క్లోరైడ్గా కూడా జరిగింది. ఈ రియాక్షన్ రిడక్షన్. కానీ ఇక్కడ ఇంకొక రియాక్షన్ కూడా జరిగింది. ఏవైతే ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసామో ఆ రిమూవ్ అయిన ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ అనేవి స్టానస్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి స్టానిక్ క్లోరైడ్గా ఫామ్ అయింది. ఇలాంటి రియాక్షన్స్ని ఏమంటాం? ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటాం. వాట్ ఈజ్ ఆక్సిడేషన్? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎనీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ టు ఏ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఇక్కడ ఏం జరిగింది? క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. ఇది వచ్చి దీనికి యాడ్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అయింది? స్టానిక్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. సో ఒకే రియాక్షన్లో సైమల్టేనియస్గా రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అని ఈ రియాక్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. సో అర్థమైంది కదా. మెర్క్యూరిక్ క్లోరైడ్ నుండి ఏ క్లోరిన్ అయితే ఏ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ అయితే రిమూవ్ అయ్యాయో అవి వెళ్ళి స్టానస్ క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి స్టానిక్ క్లోరైడ్గా ఫామ్ అయింది. అంటే ఇక్కడ అడిషన్ ఆఫ్ క్లోరిన్ జరగడం వల్ల ఈ రియాక్షన్ని ఏమన్నా? ఆక్సిడేషన్ రియాక్షన్ అన్నాం. ఇక్కడేమో మెర్క్యూరీ క్లోరైడ్ నుండి క్లోరిన్ అనేది రిమూవ్ అయిపోయి మెర్క్యూరస్ క్లోరైడ్గా ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ తీసేసాం. ఇక్కడ ఏం జరిగింది? ఎలక్ట్రోనెగేటివ్ ఎలక్ట్రాన్ అనేది తీసేసాం. మనం క్లోరిన్ని రిమూవ్ చేసాం. ఈ ఇక్కడికి వచ్చేసరికి క్లోరిన్ యాడ్ అయింది, అడిషన్ జరిగింది. సో ఇక్కడ క్లోరిన్ అడిషన్ జరిగింది ఈ రెండింటి మధ్యలో, కాబట్టి ఇది ఆక్సిడేషన్. ఈ రెండింటి మధ్యలో క్లోరిన్ రిమూవ్ అవ్వడం వల్ల ఇది రిడక్షన్ రియాక్షన్. సో మీకు రిడక్షన్ అంటే ఏంటిది అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఆక్సిడేషన్కి సంబంధించిన వీడియో నేను చేశాను. ఆ వీడియోని తప్పకుండా చూసిన తర్వాత ఈ వీడియోని కూడా ఒకసారి చూడండి.
మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంటిది అనేది. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను రిడాక్స్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.